జైలు భద్రపడుతుంది సార్ నమో నమో. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు తమ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు మంచి చేసినారని అనుకుంటున్నారు. ఏం జనాలు ఎంత ఎర్రి గొర్రెలు కాదన్న. మన డబ్బులు తీసుకొని మనకు మంచి ఈరోజు అప్పులు కుప్ప చేసినారు రాష్ట్రాన్ని. ఇదంతా మనం తెలుసుకోవాలి. భావితరము ఎంత నాశనం చేసినామో పోలవరం ఏమైంది, అమరావతి ఏమైంది, పొద్దు 3,00,000 కోట్ల నుంచి 11,00,000 కోట్లు జరుపుకుంటే ఇంకా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కుదుపు పెట్టినారు, ఎన్ని సమస్యలు తెచ్చినారు, ఎన్ని ఉద్యోగాలు అసలుకి పరిశ్రమ లేకుండా ఉన్నిని కూడా పోయిన అమర్రాజు అట్లాంటివి చాలావన్నీ ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఊరికే ఇంకా మీరు ఇంకా జనాల్ని ఏం చేస్తారు ఈ కొన్ని ఛానల్స్ పేటిఎం ఛానల్స్ అంటారు వీటిని వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. మన ఆయన వచ్చినాడు వీరభద్రుడు విజయం ఇది. వీరభద్రుడు వచ్చి అసలు శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. శివుడు ఆడే ఆట. మనము శివుని కింద బానిసలము. ఇది ఒక ఈ లోకాన్ని శివుని నడిపిస్తుంటాడు, ఒక శక్తి నడిపిస్తుంటుంది. వరం ఇచ్చేదైనా నాశనం చేసేదైనా చూసినాం కదా. చరిత్రలన్నీ మనకి ఏం తెలుపుతాయి, ఈ పురాణాలు ఏం తెలుపుతాయి. మంచి చేసి ధర్మం పట్టుకున్న రాముడు వెలిగినాడు, అధర్మాన్ని పట్టుకున్న రావణాసుడు నాశనమైనాడు. ధర్మాన్ని పట్టుకున్న పాండవులు వెలిగినారు, అధర్మాన్ని పట్టుకున్న కౌరవులు నలిగిపోయినారు. ఇప్పుడు మీరు కూడా ఇదే చేసుకోవాలా. ఒక్కసారి చంద్రబాబుని రాజశేఖర రెడ్డిని తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఇంత దుర్మరణమైనాడు, చంద్రబాబు గారు ఎందుకు అలపిలో రక్షించబడ్డాడు దేవుడు. ఆయనకి 4వసారి ముఖ్యమంత్రిని ఎందుకు చేసినాడు. పోనీ రాజశేఖర రెడ్డి గారు మీరు గెలిపించిన 2వసారి ముఖ్యమంత్రికి ఎందుకు ఆయన్ని మధ్యలోనే తీసేసినాడు స్వామి అనేది తెలుసుకోవాలా. ఇవన్నీ దేవరాశాలు రా, ఒక అంతర్ముఖంగా ఉంటుంది. మీరు అనుకుంటున్నారు మేము గెలిపించామని కాదు. శివుడు అనుకుంటేనే గెలుస్తారు. ఎందుకంటే వరాలు ఉంటాయి. మనిషి వరాలు ప్రతి ఒక్క మనిషి పూర్వజన సుకృతం వల్ల రాజయోగం ఉంటుంది. ఆ రాజయోగాన్ని వినియోగం చేసుకున్న వాళ్ళు వెలిగినారు, దుర్వినియోగం చేసుకున్నారు, చరిత్రలో నాశనం అయిపోయినారు. ఇవే మనకు తెలిసేది. మనం అన్నీ తెలుసుకోవాలి ఒకసారి. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఇదొక జగన్నాటకం. ఆ పరమశివుడు ఆడే జగన్నాటకం రా. మద్యం తానే పెడతాడు, మటక తానే పెడతాడు, జూదం చూపిస్తాడు, వ్యభిచారం చూపిస్తాడు, ఆయన్నే చూపిస్తాడు. నువ్వు దాన్ని మాయపడకుండా వచ్చినప్పుడే మాంసాలను కూడా పెడతాడు. ఇవన్నీ తప్పించుకొని పోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలో నువ్వు ఆలోచించుకో. నెక్స్ట్ లెవెల్ పైకి నీకు మోక్షం వెంటనే రాదురా. నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్ బట్టి పోతుండాల. ఇవి తెలియకుండా ఊకే ఏదో మన తిరుపతిలో చూసినాం కదా, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠం పోతాం. ఇవన్నీ వద్దు. మన ఆయన అట్లాంటి చెప్పుడు. భగవద్గీతలో ఏం చెప్పినాడు, కర్మ సిద్ధాంతం నీ చేతిలోనే పెట్టినాడు. నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లా ఉంటుంది. నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు, నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం. మద్యానికి బానిస కాకుండా చూసుకో, మాంసం తినకుండా చూసుకో, మటక ఆడుకుండా చూసుకో, జూదం ఆడుకుండా చూసుకో, వ్యభిచారం కాబట్టి ధర్మాన్ని పాటించు, భార్య ఎట్లుండాలి నువ్వు ఎట్లా, ఇవన్నీ చేసుకునేకే శివుడు ఇచ్చిన ఆజ్ఞ. దీన్ని నువ్వు దుర్వినియోగం చేసి ఏదో నువ్వు చేసే పూజలు ఏ విధంగా ఎక్కుతాయి. కోమటోళ్ళు, బ్రాహ్మణులు, లింగాయతులు అటువంటి పూజలు ఎక్కుతాయి. ఎందుకంటే వాళ్ళ మాంసాన్ని ముట్టరు ఆ జాతి. మళ్ళీ వీళ్ళంతా మాంసం తిని మనమంతా కొంతమంది పూజలు చేస్తుంటే ఏ విధంగా పూజలు ఎక్కుతాయి. మీరు చేసే పూజలు తాత్కాలిక ఉపశమనాలు వస్తా, కానీ దీర్ఘకాలికంగా ఏ విధంగా మీరు మోక్షాన్ని పొందే దారులు ఉండవు. మీరు నరకానికే పోతారనేది ఆ భగవంతుడు తీర్పు రాది. మీరు ఎవరు తెలుసుకోకుండా ముఖ్యంగా అజ్ఞానంలో ఉంటే అట్లా ఇవన్నీ పీఠాధిపతులు మతాధిపతులు చెప్పి మా నాయన వీరభద్రుడు ఈ గుళ్ళ నుంచి చెప్తున్నాడు. జై వీరభద్ర.